కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులు వాళ్ళ పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ ఉద్యమాన్ని అంచడానికి అసలు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. వాస్తవంగా విద్యార్థులు కోరింది ఏంది? లీక్ కు బాధ్య అయినటువంటి విద్యాశాఖ మంత్రిని రాజీనామా లేదు. అది తప్పైతే కాదు. ఎందుకంటే గతంలో ఇదే ప్రధాన్ ఒరిస్సా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అక్కడ పేపర్ లీకేజ్ అయితే దేశవ్యాప్త ఉద్యమానికి పిలిపించిన వ్యక్తి. మరి ఈ రోజు కనీసం శరణైనా అనిపిస్తలేదా? వెంటనే రాజీనామా చేసి దాని మీద నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపిస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మోడీ గారు మంత్రులు రాకపోవడం కోసం విద్యార్థుల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారట. ఇప్పుడే వార్త వచ్చింది, ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉండి మరణించింది అని చెప్పి. అంటే అంత తీవ్రంగా కొట్టిందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అసలు విద్యార్థుల పట్ల యువకుల పట్ల మీరు ఇలా వ్యవహరించాల్సింది. దేశానికి వెన్నుముకని చెప్తున్నాం, దేశాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు వాళ్ళని చెప్తున్నాం. మన దేశంలో దాదాపు 54% యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం లేదని చెప్పి చెప్తున్నాం. వాళ్ళను ఆకాశం చెప్తున్నాం, ఇక్కడ మేము పాతాళానికి ఎక్కుతున్నాం. అంటే మీ ఆలోచన విధానం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా సోనం వాంఛుక్ నిరాహార దీక్షను విరమించేయాలి. అదేవిధంగా వీళ్ళ ఉద్యమాన్ని కూడా విరమింపజేయాలంటే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ని సంపూర్ణంగా ఆమోదించాలా. లేకపోతే ఒక్క జంతర్ మంతర్ వీళ్ళు ఏమేస్తామని చెప్పి వీళ్ళు ఎవరికి ఒక్క రూపాయలు లేదు, కానీ వేల సంఖ్యలో సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళకు భోజనాలు కూడా దేశంలో ఉన్నటువంటి అనేక మంది జంజీలు జంతర్ మంతర్ దగ్గర వెళ్ళరుంటే వాళ్ళకు భోజనాలు పెట్టండి అని చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఈ ఉద్యమానికి ఎంత మద్దతు ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యమాన్ని అంచడానికి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడానికి కుతంత్రాలు చేస్తుంది. అది పార్లమెంట్ లో పెట్టకుండానే ఢిల్లీ కమిషనర్ కు పూర్తి ఆదేశాలు ఇచ్చినట్లు మాకు సమాచారం ఉంది. కాబట్టి మీరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీసాలు వచ్చి వాళ్ళు ఎట్లా కొంటలేదు, మీరు కూడా ఉద్యమాలను అంచడానికి ఇలాంటి చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు కొడతారు. మీకు ఇలా యువకులు ఉద్యమించిందంటే విద్యార్థులు ఉద్యమించిందంటే ఖచ్చితంగా ఈ పద్ధతులను చేస్తే భారీ పడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.